76th రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసింది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే ముందు రోజున అంటే జనవరి 25వ తారీఖున సాయంత్రం పూట ఈ అవార్డ్స్ లిస్ట్ బయటకు వస్తుందన్నమాట. ఈ సంవత్సరం 139 పద్మ అవార్డ్స్ ప్రకటించింది. అన్ని రకాల అవార్డ్స్ కలిపి 139 అనమాట. దానిలో పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113 అంటే మొత్తం కలిపి 139 అనమాట. దీనిలో మహిళలకు 23 ఉన్నాయి. ఫారినర్స్, ఎన్ఆర్ఐస్, పిఐఓస్, ఓసీఐస్ అంటే విదేశీయులు కానీ మన ఎన్ఆర్ఐస్ కానీ లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ వీళ్ళందరూ కలిపి 10 ఉన్నాయి. తర్వాత పోస్టుమస్ అవార్డీస్ చనిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు 13 మంది ఉన్నారనమాట. జనరల్గా పద్మ అవార్డ్స్ అనేవి ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ వీటిలో ఇస్తారనమాట. ఇక పద్మ విభూషణ్ విషయానికి వస్తే ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారు. పద్మభూషణ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హై ఆర్డర్ అనమాట. పద్మశ్రీ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట.